అందరికీ స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్ నగరం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇది మన తెలంగాణ రాష్ట్ర రాజధాని, అంతేకాదు విస్తీర్ణంలో కూడా అతిపెద్ద నగరం కదా. అవును, కరెక్టే. దక్కన్ పీఠభూమి మీద మూసీ నది ఒడ్డున ఉంది. సుమారుగా 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనుకుంటా. అవును, దాదాపంతే. అయితే ఇది కేవలం పాత చారిత్రక నగరం మాత్రమే కాదు. ఇప్పుడు చూస్తే భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇదొకటిగా కనిపిస్తోంది. నిజమే, చాలా వేగంగా ఎదుగుతోంది. పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నాయి. అంటే టీసీఎస్, విప్రో, అమెజాన్ లాంటివి ఇప్పటికే ఉన్నాయి కదా. అవునవును, వాళ్ళ పెద్ద క్యాంపస్లు గడున్నాయి. సరే, మరి మన దగ్గరున్న సమాచారం బట్టి ఈ నగరం యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు, అంటే ఆర్థిక వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, జనాభా, వీటి గురించి ఇప్పుడు చర్చిద్దాం. మీరు ఇందాక అన్నట్టు హైదరాబాద్ అభివృద్ధి నిజంగా చాలా వేగంగా ఉంది. ప్రస్తుతం నగరం యొక్క జీడీపీ అంటే స్థూల జాతీయోత్పత్తి సుమారు $92 బిలియన్ ఉంటుందని అంచనా. ఓ, $92 బిలియన్? అవును, అది కూడా 11.2% వృద్ధి రేటుతో ముందుకు వెళ్తోంది. 11.2%? అది చాలా ఎక్కువ కదా. చాలా ఎక్కువ. ముఖ్యంగా ఈ వృద్ధి వెనుక ఐటీ రంగం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా కీలక పాత్ర పోషిస్తోంది. గ్లోబల్ టెక్ హబ్గా మారుతోందన్నమాట. ఆశ్చర్యంగా ఉంది ఇంత వృద్ధి. మరి ఇంత వేగంగా ఎదుగుతున్న నగరానికి అంతే స్థాయిలో మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా. ఖచ్చితంగా కావాలి. జనాభా పరంగా చూసుకున్నా హైదరాబాద్ దేశంలో 4వ అతిపెద్ద నగరం అంటున్నారు. దాదాపు 70 లక్షల మంది జనాభా. అవును, దాదాపు 7 మిలియన్లు. అక్షరాస్యత రేటు కూడా బాగానే ఉంది, 83.26%. ఇంత పెద్ద జనాభాకి, ఈ ఆర్థిక వ్యవస్థకి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి మరి? ఉన్నాయి. అంటే పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాలను బాగానే మెరుగుపరుస్తోంది. ఉదాహరణకు నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ అంటారు కదా. అవును, ఓఆర్ఆర్. అది 158 కిలోమీటర్ల పొడవుంది. 8 లేన్ల రోడ్. అది ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కట్టారు. దానివల్ల నగరం లోపల ట్రాఫిక్ తగ్గడానికి, రవాణా వేగంగా జరగడానికి చాలా ఉపయోగపడుతుంది. నిజమే, ఆ రోడ్డు చాలా బాగుంటుంది. అంతేకాదు, దేశంలోనే పొడవైన ఫ్లైఓవర్లలో కొన్నిక్కడున్నాయి. ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం 71 కిలోమీటర్ల పొడవున్న మెట్రో రైల్ నెట్వర్క్ కూడా ఉంది. ఓ, మెట్రో కూడా బాగా విస్తరించింది. అవును, ఇవన్నీ కలిపి నగరం యొక్క ఆర్థిక వృద్ధికి ఇంధనంలా పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. అంటే ఈ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నేటి హైదరాబాద్ ముఖచిత్రాన్ని మారుస్తోందన్నమాట. మరి దీని వెనుకున్న చరిత్ర సంగతేంటి? ఈ నగరం అసలు ఎలా మొదలైంది? మంచి ప్రశ్న అడిగారు. హైదరాబాద్కి చాలా ఘనమైన చరిత్ర ఉంది. ఇది క్రీస్తు శకం 1512లో గోల్కొండ సుల్తానేట్ వాళ్లు కుతుబ్ ముహమ్మద్ షా అనే పాలకుడు ఈ నగరాన్ని స్థాపించాడు. 1512లోనా? అవును. అప్పట్లో ఇది ముఖ్యంగా ముత్యాలు, వజ్రాల వ్యాపారానికి ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. అందుకే దీనికి సిటీ ఆఫ్ పర్ల్స్ అంటే ముత్యాల నగరం అనే పేరు వచ్చింది. ఓ, అలా వచ్చిందా పేరు? అవును. తర్వాత నిజాంల పాలన వచ్చింది. ఆ తర్వాత సెప్టెంబర్ 17, 1948 నాడు ఈ సంస్థానం మన భారతదేశంలో విలీనమైంది. ఈ చారిత్రక నేపథ్యమే ఇక్కడ కల్చరల్ మిక్స్కి అంటే సాంస్కృతిక మిశ్రమానికి పునాది వేసింది. సాంస్కృతిక మిశ్రమం అన్నారు కదా, అది జనాభా పరంగా ఎలా కనిపిస్తుంది ఇక్కడ? 2023 లెక్కల ప్రకారం చూస్తే నగర జనాభాలో సుమారుగా 64.93% హిందువులున్నారు. సరే. ఇంకా 30.13% ముస్లింలున్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువగా పాత బస్తీ ఏరియాలో కేంద్రీకృతమై ఉన్నారన్నమాట. అవును, ఆ ప్రాంతం వైపు. ఈ వేర్వేరు మతాల వాళ్లు కలిసి జీవించడం అనేది ఇక్కడి కల్చర్లో ఒక భాగం. లింగ నిష్పత్తి అంటే జెండర్ రేషియో చూస్తే ప్రతి 1000 మంది పురుషులకు 955 మంది మహిళలున్నారు. అర్థమైంది. అంటే చరిత్ర, ఆర్థిక వ్యవస్థతో పాటు టూరిజం పరంగా కూడా హైదరాబాద్కి మంచి పేరుంది కదా. చార్మినార్, గోల్కొండ కోట లాంటి హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అలాగే మోడర్న్ అట్రాక్షన్స్ కూడా. అవునవును, టూరిజం కూడా చాలా ముఖ్యం. మీరు చెప్పినట్టు చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూంబ్స్, చౌమహల్లా ప్యాలెస్ లాంటివి ఆనాటి వైభవాన్ని చూపిస్తాయి.
చౌమహల్లా ప్యాలెస్ చాలా బాగుంటుంది. అవును. అలాగే హుసేన్ సాగర్ మధ్యలో బుద్ధుడు విగ్రహం, వైట్ మార్బుల్తో కట్టిన బిర్లా మందిర్ ప్రశాంతంగా ఉంటాయి. ఇక ఆధునిక ఆకర్షణల విషయానికొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీ ఇక్కడే ఉంది. అవును, అది 1066 ఎకరాలనుకుంటా, గిన్నిస్ రికార్డ్ కూడా. కరెక్ట్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఇక ఫుడ్ లవర్స్కి అయితే హైదరాబాదీ బిర్యానీ గురించి చెప్పాల్సిన పనే లేదు. అస్సలు లేదు, వరల్డ్ ఫేమస్. మరి ఇంత పెద్ద నగరానికి ఇన్ని కార్యకలాపాలు ఉన్నప్పుడు రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయి? దేశంలోని ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ ఎలా ఉంది? రవాణా వ్యవస్థ చాలా కీలకం ఇక్కడ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది కదా, అది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి హెడ్ క్వార్టర్స్ లాంటిది. దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాలకు రైలున్నాయి. అవును, చాలా రద్దీగా ఉంటుంది ఆ స్టేషన్. అలాగే సిటీకి కొంచెం దూరంలో, అంటే 22 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బాగానే ఉన్నాయి. కనెక్టివిటీ బాగుంది. వీటికి తోడు రోడ్ నెట్వర్క్ కూడా బాగా విస్తరించింది. ఓఆర్ఆర్ గురించి ముందే చెప్పుకున్నాం. మొత్తానికి హైదరాబాద్ నిజంగా చాలా ముఖాలున్న నగరం అనిపిస్తోంది. చరిత్ర, ఆధునికత, సంస్కృతి, ఆర్థిక ప్రగతి అన్నీ కలగలిసిన ఒక ప్రదేశంలాగా. నిజమే. ముగింపుగా ఒక ఆలోచన రేకెత్తించాలనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు ఐటీ హబ్, గ్లోబల్ పెట్టుబడులకు కేంద్రంగా మారింది. మరి భవిష్యత్తులో హైదరాబాద్ ఇంకెలాంటి పెద్ద మార్పుకు, అంటే పరివర్తనకు సిద్ధమవుతూ ఉండవచ్చు? టెక్నాలజీ తర్వాత నగరం యొక్క తదుపరి ఐడెంటిటీ ఏ రంగంలో ఉండబోతోంది? ఆసక్తికరమైన ప్రశ్న. అవును, ఇది మనం ఆలోచించాల్సిన విషయం.